హలో అండి అందరికి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా గ్యాప్ వచ్చేసిందండి ఈ వీడియో పెట్టడానికి. టైం సరిపోక ఇప్పుడుదా పెడుతున్నాను. ఏం లేదండి. అంకాలమ్మ పొంగుపాలు జరిగింది కదా! సో, అదన్నమాట. ఎలా జరిగింది? ఇంటికాడ నుంచి మేమెలా వెళ్ళాము అనేది ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టెంపుల్‌కెళ్ళడానికైతే మా వదిన అన్నీ రెడీ చేస్తుంది. ఇక్కడి నుంచి అమ్మవారికి కావాల్సిన పసుపు, కుంకుమ కాడ నుంచి టెంకాయలు, అలాగే బందారు మొత్తం అన్నీ గూడా రెడీగా పెట్టుకుంటా ఉంది. నేనైతే ఎప్పుడూ పెట్టుకోను. అమ్ముండేటప్పుడే పెట్టుకుంటా ఉన్నాను. ఒకదాన్నే కదా అని పెట్టుకోలేదు ఈసారి. మేమైతే బయటైతే వెయిట్ చేస్తా ఉన్నాం అన్నీ రెడీగా పెట్టుకొని. పలకల వాళ్ళొస్తారు ఊరి మీద. సో, వాళ్ళ కోసం వెయిట్ చేస్తా ఉన్నాము. సో, ఈ విధంగా వీళ్ళు ప్రతి వీధికి వచ్చి అందరినీ వాళ్ళతో పాటు తీసుకెళ్తారు. కానీ ఇంకా ఎవరు రెడీ చేసుకోలేదనుకుంటా. మా ఊర్లో ఇంకా ఎవరు రాలేదు. మేమైతే రెడీగా పెట్టుకున్నాం కాబట్టి వీళ్ళ ఎనకాల వెళ్ళాల్సొచ్చింది. ఆ వీధిలో కానీ, ఇటు సైడ్ గానీ ఇంకా ఎవరు రెడీగా లేరు. వాళ్ళకి టైం పడుతుందంట. మేమైతే స్టార్ట్ అయిపోయినాము. అక్కడ కనిపిస్తుంది కదా మీకు అదే టెంపుల్. అక్కడికి ఈ ఊరు వాళ్ళంతా వచ్చి పొంగవాళ్ళు పెట్టుకుంటారు. మేము ఒక దగ్గర వెయిట్ చేసేటప్పటికి పలకలు వేయి మా వెనక వీధి, అటు సైడ్ వీధిలో ఉండే వాళ్ళందరినీ కూడా తీసుకొనొచ్చేసారు వాళ్ళతో పాటు. టెంపుల్ దగ్గరికొచ్చి రాగానే ఫస్ట్ అయితే గుడి చుట్టూ తిరగాలన్నమాట. గుడి చుట్టూ తిరిగేసి మెయిన్ అక్కడికెళ్ళాలి పొంగవాళ్ళు పెట్టుకునేకి. అది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడైతే అంకాలమ్మ గుడి అండి ఇది. అందరూ వచ్చేసి గుడైతే తిరుక్కొని ఎవరి ప్లేసెస్‌కి వాళ్ళకెళ్లారు పొంగవాళ్ళు పెట్టుకునేదానికి. ఈసారి డెకరేషన్ కూడా చాలా చేశారు. అమ్మవారికి లోపల అలంకరణ జరుగుతుంది. పొద్దున్నే అభిషేకం అయిపోయింది. మాకు కుదరలేదు రావడానికి. ఈ ప్లేస్‌లోనే అందరం పొంగవాళ్ళు పెట్టుకుంటాము. ప్రస్తుతానికి మా వీధి వాళ్ళు, మా ఊరు వాళ్ళంతా వచ్చారు. ఈ పక్క ఊరు వాళ్ళంతా చాలా మంది రావాలి. పలకలు వెళ్ళాయి వాళ్ళని తీసుకురావడానికి. మేమైతే అంతా రెడీ చేసుకుంటా ఉన్నాము. ఒకసారి లోపల గుడి చూద్దాం రండి ఎలా ఉందో. డెకరేషన్ కానించి మొత్తం చూపిస్తాను మీకు. ఇక్కడ కనిపిస్తున్నాం మా వదిన అన్నమాట. మా వదిన అయితే పొంగుపాలకంతా రెడీ చేసుకుంటా ఉంది. నేనేమన్నా హెల్ప్ చేయగలుగుతానా అంటే నా హెల్ప్ తీసుకోలేదు. ఎందుకంటే అంతా ఆమె చేసుకుంటుంది. సో, నేనైతే వీడియో తీసుకుంటా ఉన్నానన్నమాట. అందరూ పొంగువాళ్ళు పెట్టుకోవడం అయితే స్టార్ట్ చేశారు. మీకు ఒకరిని చూపిస్తా. ఆడుండేది మా అమ్మమ్మ అన్నమాట. అందరూ బిజీ అయిపోయినారు పొంగువాళ్ళు పెట్టుకోవడంలో. చాలా బాగా అనిపించింది అందరూ పొంగువాళ్ళు పెట్టుకుంటా ఉంటే. నేను ఒకటి పెట్టుకోలేకపోయినానే అని నాకు కొంచెం ఫీల్ అయింది. కానీ అమ్మ వచ్చినాకే ఏమైనా చేసుకుందామని ఆ ఒక్క ఇదితో ఆగిపోయినా నేను. మీకు చెప్పాను కదా పక్క వీధి వాళ్ళు, ఈ పక్క ఊరు వాళ్ళు రావాలని. ఈలోపు ఆ పక్క వీధిలో వాళ్ళు కూడా వచ్చేసారు. తనైతే మా అత్త కూతురు. మీరు చాలా వీడియోస్‌లో చూసుంటారు. నేను చెల్లి చెల్లి అంటా ఉంటాను. చిన్నప్పటి నుంచి అట్లే అలవాటైపోయింది. సో, వీడియో తీస్తుంటే నన్ను ఆపేస్తుందన్నమాట. మా వాళ్ళంతా వస్తూ ఉన్నారు. ఈలోపు నేను గుడిలోకి పోయి పూల డెకరేషన్ అవన్నీ చూస్తా ఉన్నాను. అంటే బయట ఏం పని లేదు. సో, లోపల ఏమైనా హెల్ప్ అవుతదని వచ్చాను. ఈలోపు డెకరేషన్స్ అంటే అందరూ ఉండేటప్పుడు తీసుకోలేము. ఎవరు లేనప్పుడే ఇలాంటి వీడియోస్ తీసుకోగలుగుతాం గదా! అంటే మీకు తెలియంది గాదు. నాకు ముందే మొహమాటం ఎక్కువ కదా! సో, అలా అన్నమాట. లోపల అమ్మవారికి అలంకరణ చేస్తా ఉన్నారు. చాలా టైం పట్టేలా ఉందని నేనైతే అలానే బయటున్నాను. ఈలోపు నాకైతే ఒక పని అప్పచెప్పారు. అది దీపాలకి ఒత్తులు పెట్టిమని చెప్పి. సో, ఒక అదృష్టంగా అనుకున్నాను. ఏదో ఒక సేవ ఖచ్చితంగా చేయాలి కదా! సో, ఈ సేవ నాకిలా కుదిరింది. ఆ పని అయిపోయిందో లేదో వీడియోస్ అయితే తీసుకుంటా ఉన్నాను.
నాకు వ్లాగ్‌లో తీసుకోవాలని చాలా ఉంది. ఎవరు తీసేవాళ్ళు లేక నాకు నేను తీసుకుంటున్నాను. అదేంటో నాకు నేను తీసుకుంటేనే బాగా కనిపిస్తాను. ఎవరన్నా తీస్తే నేనైతే నాలాగా నేనైతే అసలు కనపడనన్నమాట. సో, ఇంక పొంగుపాలు పెట్టేసుకున్నోళ్ళు కొంతమంది ఇక్కడ పెట్టుకుంటున్నారు. కొంతమంది ఇంటి నుంచే పెట్టుకొనొస్తున్నారన్నమాట. సో, వాళ్ళైతే ఈడ కూర్చొని రెడీగా ఉన్నారు. ఇంకా అమ్మవారికి చూద్దామని చెప్పేసి. ఇంక నేను రెడీ చేసిన దీపాలివి. అలాగే పూలు గూడా పెట్టమన్నారు. నేనిలా పెట్టాను. ఎలా అనిపిచ్చిందో కామెంట్‌లో చెప్పండి. ఇంకిక్కడ టైం పడుతుందని మళ్ళీ పొంగువాలు పెట్టుకునే కాడికెళ్ళాను. ఇంక వదిన రాగి చెట్టుకైతే పూజ చేస్తా ఉంది. వదిన ఒకటే కాదు చాలామంది ఇంకా ఇక్కడ పూజ చేసుకుంటా, అక్కడ అది చూసుకుంటా 2 కవర్ చేస్తా ఉంటారు. ఇప్పుడు కలర్‌ఫుల్‌గా ఉంది కదా! చాలా మంది వచ్చేటప్పటికి. ఇంకా ఈలోపు ఈ పక్క ఊరోళ్ళు గూడా వచ్చేసారు. వీళ్ళైతే జనాలెక్కువనమాట. ఇంగ వీళ్ళంతా వచ్చేటప్పటికి ఇంగా కలర్‌ఫుల్‌గా అనిపిచ్చింది. ముందు రోజు వాన పడేటప్పటికి పొయ్యిలు అస్సలు మండుకోవడం లేదు. పాపం అందరూ ఏడుస్తా పొంగలి చేస్తున్నారు. ఆ పొగకి ఎవరి వల్ల కావడం లేదు. మా వదిన పొంగుబాల్లో బిజీ అయిపోయింది. మా లవి నేడుపు మా వదిన కాడికి రావాలని. మా అన్న దగ్గర కూడా ఉండట్లేదు ఆ పిల్ల. గుడికి వచ్చినప్పటి నుంచి దేవుడికి దండం పెట్టుకుంటా, గుడి చుట్టూ తిరుగుతా, ఇదంతా తిరుగుతా ఉన్నింది. పాపం బిడ్డ నిద్రకొచ్చింది. అస్సలు ఉండలేకపోతాంది. ఇంక దేవుడంటే భలే పిచ్చి దీనికి. పోయి భలే మొక్కుతాది దేవుడి కాడ. ఇంక మా పొంగలైతే ఆల్మోస్ట్ అయిపోవచ్చేసింది. ఇంకొద్దిసేపు ఉంటే పొంగలైతే రెడీ అయిపోతుంది. ఎవరు పిచ్చోళ్ళకి ఆనందం అంటారు కదా! వాళ్ళేదో పొంగల్ చేసుకుంటా కష్టపడతా ఉంటే నేను పోయి మధ్యలో వీడియోలు అంటున్నాను. కానీ మా వదిన బంగారం అన్నమాట. ఎక్కడ విసుక్కోకుండా అడిగిన ప్రతిసారి నాకు వీడియోలోకొచ్చింది. ఆల్వేస్ బంగారమే. కొత్తగా చెప్పాల్సిందేం లేదు. అంత ఫ్రెండ్లీగా ఉంటుంది మాతో అయితే. మా పొంగలైతే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంక అది రెడీ అయిపోయిన తర్వాత కిందైతే నీళ్లు చల్లి ఇట్లా దింపుకోవాలంట. సో, వదినైతే అదే పని చేస్తుంది. ఇంక దింపుకోవడానికి రెడీ చేసుకుంటూ ఉంది. ఇంక దింపిన తర్వాత పొంగల్‌కైతే వేపాకు ఇంకా అవి ఇవి చుడతారు. ఇంకా పసుపు, కుంకుమ పెట్టి ఇంక వదినైతే ఫస్ట్ దబరకైతే బొట్లు పెట్టేసింది. ఇంక వేపాకు చుట్టాలన్నమాట. అదేమో చుట్టే టైంకి చిక్కుబడింది. ఇంక దాన్ని నీట్‌గా చేసేసుకొని ఇంక దబరకి చుట్టూ చుట్టేసింది. ఇంకా ఈలోపు పెద్దమ్మ వాళ్ళది అలాగే ఇంకా అందరిది అయిపోయిన తర్వాత గుళ్ళోకి తీసుకొని పోదామని వెయిట్ చేస్తా ఉన్నారు. అంటే గుడిలో ఇంకా అలంకరణ పూర్తవ్వలేదు. గుడిలో ఇంకా అలంకరణ జరుగుతా ఉన్నింది. టైం పడుతుంది. సో, అందుకే వీళ్ళు కొంచెం లేట్‌గా ఈ ప్రాసెస్ అనేది చేసుకుంటా ఉన్నారు. ఇంకా రెడీ చేసుకున్న పొంగల్‌ని మేమైతే గుళ్ళోకైతే తీసుకొని వెళ్తా ఉన్నాము. ఇంకా మేమే కాదు అయిపోయిన వాళ్ళంతా ఇంక పొంగల్ తీసుకొని గుడి లోపలికెళ్ళి పళ్ళెం వేసేసుకుంటారు ఫస్టు. కాకుంటే ఇంకా అలంకరణ జరుగుతుంది కదా! సో, అక్కడ ముందర పెట్టేసి చాలా వరకు వెయిట్ చేస్తా అక్కడే కూర్చొనున్నారు. స్టార్టింగ్‌కి ఇప్పటికి ఎంత తేడా ఉంది చూడండి. ఇప్పుడు చూడు ఫుల్ అయిపోయినారక్కడ. అంటే పెట్టుకున్న వాళ్ళంతా వచ్చి ఇంక అక్కడే అన్నీ పెట్టేసి కూర్చొని ఉన్నారు. అమ్మవారు అలంకరణ అయిపోతే చూద్దామని చాలా వెయిట్ చేస్తున్నారు. ఇంకా మేము గూడా ఒక సైడ్ అయితే దించుకున్నాము. ఇంకేమైతే మా అమ్మమ్మ అన్నమాట. వీడియోకి నవ్వు అంటే నవ్వట్లేదు. పక్కన నవ్వు, నవ్వు, నవ్వు అంటే అప్పుడు లాస్ట్‌లో నవ్వుతుంది.
ఇంకా రాను రాను అంతా జనాలు ఎక్కువైపోతున్నారు. ఇప్పుడున్నది ఒకటే ప్రాబ్లము. అంటే ఎవరికీ స్పేస్ లేదు. అన్నీ ఒక దగ్గర పెట్టేసుకున్నారు. అడ్డాలయిపోతుంది. వచ్చే పోయే వాళ్ళకి, తిరిగే వాళ్ళకి ఇబ్బందిగా ఉంది. ఈలోపు కొంతమంది లోపల ఏమన్నా హెల్ప్ చేయడము అలా ఇలా చేస్తున్నారు. ఇంకా అమ్మవారి అలంకరణ అయితే కంప్లీట్‌గా అవ్వలేదు. అమ్మవారి అలంకరణ అయిపోవచ్చిందనుకుంటా. పలకలు వాళ్ళని పిలిచారు. రండి నాతో పాటు మీరు కూడా అమ్మని చూద్దురు. ఏమన్నా ఒక దెబ్బ ఏమన్నా పెట్టేస్తాం. అమ్మవారిని దగ్గరగా చూడడం చాలా బాగా అనిపించింది. బయటకొచ్చి స్వామివారిచ్చే హారతి, తీర్థం తీసుకోవడానికి అంతా క్యూలో ఉన్నారు. చాలా మంది చాలా ఇరుగ్గా అయిపోయింది. తోసుకొని అయితే అందుకుంటున్నాం మేమైతే బయట. పొంగపాలు పెట్టుకున్నారు కదా! అమ్మవారి దగ్గర పళ్ళెమేసుకొని, టెంకాయ కొట్టుకునేవాళ్ళు, అర్చన చేపించుకునేవాళ్ళు అంతా లోపల ఉండిపోయినారు. చాలా ఇరుకైపోయింది. ఇరుకని చెప్పో ఏమో తెలీదు గానీ, వాళ్ళే ఒక బేషన్ తీసుకొనొచ్చి అందరి దగ్గర పళ్ళెంలు అదే పొంగలి వేపించుకొని అమ్మవారి కాడికైతే తీసుకెళ్లారు. అందరూ తోసుకోకుండా చాలా మంచిగా అనిపించింది. ఈలోపు మా వదిన అమ్మవారి కోసం తీసుకొచ్చిన చీరైతే అమ్మవారికి ఇవ్వడానికి రెడీగా ఉందన్నమాట. ఇంతిరుగులో మనం ఎక్కడ తోసుకొని పోయేదిలే అని చెప్పి నేనైతే ఈ కార్నర్‌లో నిలుచుకున్నా. అమ్మవారిని చూశాను. అంతకన్నా హ్యాపీనెస్ ఏముంటుంది చెప్పండి. నేను ఈ పొంగల్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఈ తీపి పొంగలి నాకు చాలా 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 ఇష్టం అన్నమాట. అది బెల్లంతో చేసే పొంగలి. ఆ నెయ్యి వేసుకొని తింటే అబ్బా! అది మాటలో చెప్పలేను. అంత ఇష్టం నాకు. ఎప్పుడెప్పుడు అయిపోతుందా? ఎప్పుడెప్పుడు తిందామా అని చాలా వెయిట్ చేస్తున్నా నేను. కానీ ఇక్కడ హడావిడిలో పళ్ళెమేసుకునేకే కష్టంగా ఉంది. ఇక్కడ మెయిన్ కాకుండా బయట బయట కూడా పళ్ళెమేసుకోవాలి. సో, అంతా బిజీ అయిపోయినారు. ఇరుకైపోయింది. ఇంకొక దగ్గర అయితే స్టక్ అయిపోయి ఆడ వీడియోలు తీసుకుంటా ఉన్నాము. అమ్మవారిని చూడాలంటే ఎంత కష్టపడాలో, ఎంత అపురూపంగా ఉందో అలానే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. అమ్మవారిని అంత బాగా అలంకరణ చేశారు. చూడండి అసలు గ్యాప్ ఉందా? ఒక పక్క పలకల సౌండు, ఒక పక్క ఈ సౌండింగ్‌లో అమ్మవారిని చూడడం అనేది రియల్ గూస్ బంప్స్ అన్నమాట. హారతిచ్చే టైంకి బయట వాళ్ళు గూడా అంతా లోపలికొచ్చేశారు. చాలా కలర్‌ఫుల్‌గా నిండిపోయిందసలు టెంపులయితే. వచ్చినప్పుడు ఒక్కరు కూడా లేరు కదా! ఇప్పుడు చూడండి నిండుగా ఉన్నారు. పళ్ళెమేసుకున్నారని చెప్పినాను కదా! అన్ని దగ్గర పళ్ళెమేసేసుకొని ఇంతమంది జనాల మధ్య అమ్మవారిని చూడడము, అసలు ఈ జాతర ఇంత ఘనంగా జరుగుతుందంటే వేరే లెవెల్ అసలు. ఎంత బావుందంటే అంత బావుంది. నేను చెప్పేదేముంది చెప్పండి. మీరే చూస్తున్నారు కదా! ఈ హడావిడి, ఈ జనాలు, ఈ జాతర వైబ్స్ ఎలా ఉందో. లోపల అయిపోయిన వెంటనే పంచామృతాలు ఇస్తా ఉన్నారు. పంచామృతం తీసుకొని బయటొచ్చి వ్యూ తీస్తున్నా నేను. మొక్కుబడులున్నాయి. అంటే కోళ్ళు కోసుకునేవాళ్ళు, మేకపోతుని బలిచ్చుకునేవాళ్ళు, ఇవన్నీ మొక్కులున్నాయన్నమాట. ఇప్పుడు వాటి కోసం బయట వెయిటింగ్ అన్నమాట. ఆల్మోస్ట్ పొంగుపాలు పెట్టేసుకొని, కోళ్ళు కోసేసుకొని వెళ్ళిపోయినారు. మేకలు ఇచ్చుకునేవాళ్ళు, ఆ మొక్కుబడులుండేవాళ్ళు కొంతమంది ఉన్నారన్నమాట. మేము బయట ఉండి చూస్తా ఉన్నాము ప్రసాదం తీసుకొని. చెప్పాను కదా! మొక్కుబడులని చెప్పి అదే వాళ్ళు చేస్తున్నారు. మొక్కు చెల్లించుకోవడానికి అక్కడ ముద్ద పెట్టుకొని వాళ్ళు మొక్కు తీర్చుకుంటారనుకుంటా. నేనెప్పుడు చూడలేదు గదా! చూద్దామని ఆడున్నాను. సో, ఫైనలీ మా ఊరి జాతర కంప్లీట్ అయిపోయింది. అంకాలమ్మ తిరునాళ్ళు. మేమెలా చేసుకున్నామనేది మీకు వీడియోలో చూపించాలనుకున్నాను. మా ఊర్లో అంకాలమ్మ తిరునాళ్ళు ఎలా జరుగుతాది అని. సో, ఫైనలీ అయిపోయిందన్నమాట. ఎవరెవరు మొక్కులు చెల్లించుకొని అంతా
హ్యాపీగా వాళ్ళ ఇళ్ళకైతే వెళ్ళిపోయారు. అండ్ నేను కూడా. ఇది అయిపోయిన వెంటనే మనమైతే డ్యూటీకెళ్ళాలనమాట. ఓపిక్గా నా వీడియో లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకొక మంచి వ్లాగ్‌లో కలుద్దాం. అంతవరకు బాయ్.